ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? సూర్యుడి క్రింద చాలా మంది పనులు చేస్తూ ఉన్నారు. ఈ పనులు ఎవరికి ఉపయోగపడేను, దేనికోసం? ఇదంతా కూడా సూర్యుడి కింద చాలా ఈ భూమి మీద జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎవరికి, దేనికి, అసలు దేనికి ఉపయోగం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు సొలొమోను. సకల అష్ట భోగభాగ్యాలను, మనుషులు ఇచ్చయించు సంపదలను, సర్వలోకమును, రాజ్యాధికారమును సంపాదించుకున్న సొలొమోను రాజుకు వైరాగ్యం ఏర్పడింది. అంటే వాటి ఎడల, ఆస్తుల ఎడల విరక్తి కలిగింది. సమస్తము వ్యర్థము వ్యర్థము అంటూ అన్నాడు. చివరకు అన్నిటి నుండి ఆయనకు విముఖత, వైరాగ్యము ఏర్పడింది. వైరాగ్యము అంటే ప్రాపంచిక సుఖాల మీద కోరిక లేకపోవడం. ఈ వైరాగ్యం, ఈ విరక్తి 3 రకాలుగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఒకటి భక్తి వైరాగ్యము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి అని ప్రసంగి 12:13 మనం చూస్తాం. ప్రియులారా, దీనిని హిందువులు పురాణ వైరాగ్యము అంటారు. దైవ సందేశాలు చదివి విని వాటిలోని విషయాలు ఆకలింపు చేసుకొని కోరికలను అదుపులో పెట్టుకోవడాన్ని భక్తి వైరాగ్యము అంటారు. దేవుని వాక్యం విని కొద్ది కాలానికే మళ్ళీ ఆ మనిషి లౌకిక వ్యవహారాలలో పడి ఇంద్రియ సుఖాలకు అలవాటు పడుతూ ఉంటాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో తొర్లినట్లు కొందరి జీవితాలు ఉంటాయి. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఇలాంటి వారు ఒకసారి వెలిగింపబడి పరసంబంధమైన వరమును రుచి చూచి దేవుని దివ్యవాక్యమును అనుభవించి తప్పిపోతే, లోకంలో గనక వెళ్ళిపోతే, వీరి దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనని అవమానపరుచున్నారు. ప్రియులారా, గమనించును ఒకసారి. ప్రభువుని ఎరిగిన తరువాత, మరలా మనం రక్షణ పొందాక, ప్రభువులో బలపడ్డాక, మరలా గనక ఎవరైనా లోకంలో గనక వెళ్ళిపోయినట్లయితే, అలా వెళ్ళిన వాడు చాలా మంది ఉన్నారు. లోకాన్ని విడిచి కొద్ది రోజులు దేవుళ్ళో ఉండి త్రాగుడు విడిచి, సిగరెట్లు విడిచి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, విగ్రహారాధన విడిచిపెట్టి అలా కొంతకాలం భక్తి చేసిన వారు ఉన్నారు. మళ్ళా మనసు లాగి మరలా లోకములోకి, విగ్రహారాధనలోకి, పాపములోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారు దేవునిని మరింతగా దుఃఖిస్తున్నారు అని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు మీలో ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా, మీరు శ్రేష్టమైన భక్తి చేస్తూ మరలా లోకంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? వదిలేసినటువంటి పాపం వైపు చూడాలి అని అనుకుంటున్నారా? ఒకసారి గమనించమని ప్రభు పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి వారిని, మరలా లోకంలోకి వెళ్ళిన వారిని మరలా నూతన పరచడము అసాధ్యము అంటాడు హెబ్రీ పత్రికలో. ఏమీ ఎరగని వారినైనా ప్రభువులోకి నడిపించవచ్చు, కానీ వాక్యం తెలిసి దేవుని శక్తిని గమనించి ఎవరైనా లోకంలోకి వెళ్ళారు అంటే వారిని మరలా దేవుడి దగ్గరికి నడిపించడం చాలా చాలా కష్టం అని వాక్యములో ఉన్నది. కనుక మీరు ఎన్నడూ కూడా లోకాశల వైపు చూడకుండా క్రీస్తులోనే ఉండవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున గనుక
కాకుండా కొద్ది మందిలో అది శాశ్వత వైరాగ్యంగా పరిగణిస్తుంది. అంటే పూర్తిగా వదిలేస్తారు లోకాన్ని, పాపాన్ని. వీరు కడవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారు, పరుగు కడముట్టిస్తారు. ఇట్టి వారికి నిత్యత్వంలో నీతి కిరీటం ప్రభు తప్పకుండా కూడా ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం భక్తి వైరాగ్యం గురించి విన్నాం. రెండోది ప్రసూతి వైరాగ్యం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడుద్ది ఆ డెలివరీ టైంలో. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినన్న సంతోషంతో ఆమె ఆ వేదనను మరీ జ్ఞాపకం చేసుకొనదు. అంటే ఒక స్త్రీ ప్రసవించే గడియలు వచ్చినప్పుడు చాలా అల్లాడిపోతుంది. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఇబ్బంది పడినా, ఎన్ని నొప్పులు వచ్చినా, నేను సరిపోతున్నాను అనే ఆ గడిలోకి ఆవిడ వెళ్ళిన ఒక బిడ్డ గనక కలగగానే వెంటనే తన బాధంతా మర్చిపోతుంది. కనుక ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రసవించాక పురిటి మంచం మీద ఉన్న స్త్రీ శారీరక సుఖాల పట్ల విముఖతం ప్రదర్శించడాన్ని ప్రసూతి వైరాగ్యము అన్నారు. అంటే ఆ ప్రసవించే టైంలో ఆ తల్లి చివరి గడియల వరకు వెళ్ళిపోద్ది, మృత్యు చివరి గడియల్లోకి వెళ్ళిపోద్ది. మృత్యు ముఖ దర్శనముతో లోకంలోకి వెళ్ళినను లోకంలో నాకు ఒక బిడ్డ పుడతాడు అన్న సంతోషంతో ఆ వేదన మరిచిపోతుంది. వేదనతో పిల్లల్ని కందువు అన్నాడు ప్రభు అవ్వతో. నిజమే, ఈరోజు స్త్రీ పిల్లల్ని వేదనతో కనాల్సిందే. ఆది కాండములో ప్రభు అవ్వతో మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు ఒక తల్లి ఒక ప్రసవేదనతో బిడ్డను కంది. ఆ బిడ్డకి ఎబ్బేజు అని పేరు పెట్టింది కదా. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన అని అర్థము. రాహేలు కూడా, యాకోబు భార్య రాహేలు కూడా ప్రసవించే వేదన ఎక్కువైనప్పుడు ఆ ప్రసవించే వేదనతో ఆవిడ చనిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రతి స్త్రీ మృత్యుతో పోరాడుతూ లేదా మృత్యు ముఖములోనికి వెళ్ళి నరునికి జన్మిస్తూ ఉంది. కనుక ఆకాశములోకి వెళ్ళిన, రోదసీలోకి వెళ్ళిన, గందరగోళ గతులు దాటి చంద్రమండలానికి వెళ్ళినా గాని ఘనకార్యాలు సాధించిన వారు ఉన్నారు. ఈ పిడికిలి మించని హృదయాలలో కడలిని మించిన ఆశలు లేకపోలేదు. మన గుండె గుప్పిడి ఉంటుంది కదా, ఈ గుప్పిడి గుండెల్లో మనము కొన్ని విషయాలు దాస్తూ ఉంటాం. కానీ అక్కడ రాస్తాడు కదా, ఈ దాదాపుగా మన పిడికిడి గుండెల్లో ఎన్ని ఆలోచనలు ఉంటాయంటే కడలని మించిన ఆలోచనలు, అంటే సముద్రం కంటే కూడా మించిన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఈ లోకములో సంపాదనలో పడి తన రెండో జన్మ గురించి మరిచిపోతూ ఉన్నారు. తల్లి గర్భములో నుండే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక రెండో జన్మ ఎందుకు అంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని, అంటే బాప్టిజం పొందితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని ప్రభు చెప్తూ ఉన్నారు. గమనించండి, క్రొత్త జన్మ అనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి, హృదయంతో విశ్వసించాలి, అప్పుడు నీవు రక్షించబడతావు. ఆయన నమ్మి బాప్టిజం పొందాలి, అప్పుడు మీరు రక్షించబడదురు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడును. ఈ మూడు అనుభవాలు మనకు కలిగినట్లయితే నూతన జన్మ అనుభవంలో మనము ప్రవేశించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోదిగా ఫస్ట్ భక్తి వైరాగ్యము, రెండోది ప్రసూతి వైరాగ్యము, మూడోది శ్మశాన వైరాగ్యము. బైబిల్ గ్రంథంలో ప్రసంగిలో 6వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. ఒకడు 100 మంది పిల్లల కన్నా 100 మంది పిల్లల కని దీర్ఘాయుష్వంతుడై చిరకాలము జీవించినను తగిన రీతిని సమాధి చేయబడకయు
నుండి ఎడల నా వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అని వ్రాస్తాడు ఇక్కడ. అంటే దాదాపుగా ఎంతమంది పిల్లలు కన్నప్పటికీ కూడా దీర్ఘాయుషవంతుడిగా చిరకాలము జీవించాలి. కానీ ఒకవేళ అలాగన కాకపోతే ఆ 100 మంది బిడ్డల కన్నా అతను చనిపోయినా కానీ ఎవరు పట్టించుకుంటారు అని ఇక్కడ రాస్తున్నాడు. మనిషి శవమై కట్టిగా మారడం, మారిన కట్టే తగలబడడం చూసిన వారికి జీవితం అంటే ఇదేనా ఒక రకమైన వైరాగ్యం సహజంగా కలుగుతూ ఉంటుంది. మాయమే జగమమ్మని నిత్యమని ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ జగత్తంతా కూడా మాయ. ఒక చనిపోయినప్పుడు అతను అనుకుంటాడు కదా, ఈ ఇల్లు ఏంటి, ఈ పుత్తుళ్ళు ఏంటి, ఈ కొడుకులు ఏంటి, ఇదేంటి, అంతా విడిచెళ్లాల్సిందేగా, తోడు ఎవరు కూడా రారు అన్నాడు గుర్రం జాషువా. బుద్ధుడు ఒకరోజు వీధిని వెళ్తూ ఉన్నాడు. ఆయన కంటికి ఒక ముసలివాడు కనబడ్డాడు. అప్పుడు అనుకున్నాడు బుద్ధుడు, ఏంటి జీవితం అంటే ఇలాగే ఉండదా? బాల్యం యవ్వనం ఆగిపోదా? వృద్ధాప్యం ఉంటుందా? అంటే నాకు కూడా ఒక రోజు వృద్ధాప్యం వస్తుందా? అంటే ఆయనకి జీవితం మీద వైరాగ్యం కలిగింది. ఈ నా జీవితం కూడా ఒక రోజున తలనేసిపోయి ముసలివాడిని అయిపోతానా అనేది అతను ఆలోచించడం ప్రారంభించాడు. రెండో రోజు ఒకరోజు రోగంతో ఉన్నవాడిని చనిపోయిన వాడు కనిపించగా అతడిలో బాగా వైఫల్యం కలిగింది, బాగా వైరాగ్యం కలిగింది. ఏంటి అసలు జీవితం అంటే? మనిషికి రోగం వస్తుందా? ఇక రోగం వస్తే ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరా? మొదటిగా చూస్తే తీసుకెళ్తున్న శవాన్ని చూస్తే అతనికి వైరాగ్యం. రెండోదిగా ఇప్పుడు అతనికి మరొక వైరాగ్యం. ఏమిటి ఆ వైరాగ్యము అని అంటే, ముసల్తనం అనేది కూడా ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా? కనుక చనిపోయిన వారు కనిపించగా అతడిలో కలిగిన వైరాగ్యము శాశ్వతంగా సన్యాసం తీసుకోవడానికి కారణమైంది అన్న సంగతి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వైరాగ్యము 2 రకాలు. బాహ్య వైరాగ్యము అంటే కనబడేది. రెండోది మానసిక వైరాగ్యం. బాహ్యంగా కనబడేవి కాషాయ వస్త్రాలు ధరించడం అవలంబిస్తున్నారు అని చెప్పలేము. అందుకే తలలు బోడైన తలుపులు బోడగురా అన్నాడు మరి వేమన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాను. ఒకటి భక్తి వైరాగ్యము, రెండోది ప్రసూతి వైరాగ్యము, మూడోదిగా శ్మశాన వైరాగ్యము. కనుక భక్తి వైరాగ్యం అనగా జీవితంలో నీకు భక్తి మీద కలిగిందంటే ఈ లోకమంతా వృధాగా వ్యర్థంగా కనబడుతుంది. రెండోది ప్రసూత వైరాగ్యము అనగా ఇక సుఖాల మీద విరక్తి కలిగి అనేటువంటి వారు. మూడోదిగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము శ్మశాన వైరాగ్యము అనగా జీవితం పట్ల విరక్తి కలిగి ఏంటి అసలు జీవితం అంటే అన్నట్లుగా బుద్ధుడు అలాగే అయ్యాడు. కనుక ఈ ఉదయకాలం ముందు ఏదైనా కానీ మనకి శాశ్వతం కాదు అని మాత్రము మర్చిపోమాకండి. ఈ లోకము మనకి శాశ్వతం కాదు, మన కుటుంబాలు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్యే శాశ్వతుడు, ఆయన మీదే ఆనుకుందాము, ఆయనను కలిగి మనం జీవిద్దాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఈ లోకం మీద వైరాగ్యము దయచేసి క్రీస్తులో నాయన వృద్ధిలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మాట అనేకులకు దీవెన, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ బిడ్డలు మీ మాటలు వినటం మాత్రమే కాదు, అనేకులకి మార్నింగే ఫార్వర్డ్ చేస్తున్నారు. కనుక వారు మీ పని చేస్తుండగా మీ ఆశీర్వాదము దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు,
రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి దైవాశీర్వాదాలతో నింపి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మరి మీరు లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మెసేజ్ రూపంలో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.